నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందే జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉంది. అది వైసీపీ నేతలకు కూడా తెలుసు. అయితే సంక్షేమ పథకాలతో గట్టెక్కుదామని వైసీపీ నేతలు భావించారు. కానీ ఊహించని భారీ పరాజయం ఎదురైంది. దాన్ని వైసీపీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోయారు. కనీసం బొటాబొటీ మెజారిటీతో గెలుస్తామనుకుంటే ఇలా ఓడిపోయామేంటని చాలా బాధపడిపోయారు. కొద్ది రోజుల వరకు వారు బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే కొందరు నేతలు మాత్రం ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. అటువంటి నేతలకు ఇప్పుడు తత్వం బోధపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఇప్పుడు గుర్తించడం ప్రారంభించారు. ఇప్పుడు వైసీపీ కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా అసలు విషయాన్ని గ్రహించారు. ఇప్పుడిప్పుడే వైసీపీ తప్పిదాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ నుంచి గెలవాల్సిన నేతల్లో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒకరు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ అయింది. మిగతా ప్రజా ప్రతినిధులకు సైతం ఆదర్శంగా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన తప్పిదాలే తమ పార్టీ ఓటమికి కారణమని ఒప్పుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడం పార్టీకి మైనస్ గా మారిందని చెప్పుకొచ్చారు. ఇక కూటమిలో ఐక్యత పెరగడానికి అవే కారణమయ్యాయి అని కూడా విశ్లేషించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అతిపెద్ద తప్పుగా అభివర్ణించారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలనుకుంటే మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆచరించాల్సిందని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పని చేయడం ప్రభావం చూపించిందని కూడా విశ్లేషించారు. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. ఆయనను అడుగడుగునా అడ్డగించడంతో జన సైనికుల్లో ఒక రకమైన కసి పెరిగిందని గుర్తు చేశారు కేతిరెడ్డి. ఇక చంద్రబాబుకు జరిగిన అవమానంతో ఆయన సొంత సామాజిక వర్గం రగిలిపోయిందని, ఆత్మాభిమానం అన్న నినాదంతో పనిచేసిందని గుర్తు చేశారు కేతిరెడ్డి. అయితే స్వరం మార్చుకుంటూ నర్మగర్భంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.